ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. అప్పుడు భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉంది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుంది. దేవుడు సమస్త సృష్టిని 6 దినములలో పూర్తి చేశాడు. మొదటి రోజు దేవుడు వెలుగు కలుగుగాక అని పలుకగా వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగునకు పగలు చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. రెండవ రోజు జలముల మధ్య ఒక విశాలము కలిగి క్రింది జలములు పైన జలములు వేరుపరచబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. మూడవ రోజు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒక చోట కూడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకి భూమి అని జలరాశికి సముద్రం అని పేరు పెట్టాడు. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షములను మొలుచునుగాక అని పలుకగా ఆ ప్రకారం వివిధ చెట్లు ఫల వృక్షాలు మొలిచాయి. భూమి పచ్చదనంతో కలకలలాడింది. అది మంచిదని దేవుడు చూశాడు. నాలుగవ రోజు దేవుడు పగటిని ఏలుటకు సూర్యుడిని రాత్రిని వెలిగించేందుకు చంద్రుడిని చిన్న చిన్న నక్షత్రాలను సృష్టించాడు. ఐదవ రోజు దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించాడు. అది మంచిదని దేవుడు చూశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడని పక్షులను భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించు. ఆరవ రోజు జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు సృష్టి అంతటిని తన మాటతో సృష్టించాడు, కానీ మనిషిని తన స్వహస్తాలతో నిర్మించాడు. ఆయన పోలిక చొప్పున మట్టితో మనిషిని చేసి అతని నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదగా మనిషి జీవం పొందాడు. అప్పుడు దేవుడు సృష్టి అంతటి మీద మనిషికి అధికారం ఇచ్చాడు. సముద్రపు చేపలు ఆకాశపు పక్షులు భూమి మీద సంచరించే ప్రతి జీవిని ఏలుటకు మనిషిని నియమించాడు. ఏడవ రోజు 6 దినములలో తన సృష్టి కార్యమును ముగించిన దేవుడు 7వ దినమున విశ్రాంతి పొందాడు. ఆ రోజును పవిత్రంగా నిలిపాడు.